భగవద్గీత అధ్యాయం 5 కర్మ సన్యాస యోగం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు రెండు మార్గాలను కర్మ సన్యాస మరియు కర్మయోగ పరస్పరం పోల్చుతూ వివరిస్తాడు. రెండు పరమార్థానికి దారి తీస్తాయని చెబుతాడు. అయితే మనస్సు పూర్తిగా శుద్ధమై ఉండకపోతే కర్మ సన్యాసం పాటించడం కష్టసాధ్యమైనది. ఆ చిత్తశుద్ధి సాధించేందుకు కర్మయోగం ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందుకే సాధారణ జీవుల కొరకు కర్మయోగమే సరైన మార్గమని సూచిస్తాడు. కర్మయోగులు తమ కార్యాలను ఫలాపేక్ష లేకుండా భగవంతునికి అర్పణగా చేస్తారు. వారు తమ ప్రాపంచిక బాధ్యతలను పవిత్రమైన బుద్ధితో నిర్వహిస్తూ తామరాకు నీటిలో తేలినట్లు పాపాలకు దూరంగా ఉంటారు. జ్ఞాన దృష్టి కలిగిన వారు ఈ శరీరాన్ని నవద్వార నగరంగా భావిస్తూ ఆత్మ తామనే స్పష్టతతో జీవిస్తారు. వారు తాము కర్తలు కాదని భోక్తలు కాదని తెలుసుకుంటారు. ఈ విజ్ఞానంతో బ్రాహ్మణుడు గేదె, ఏనుగు, కుక్క, చండాలుడు ఇలా ఎవరినైనా సమభావంతో చూస్తారు. అటువంటి వారు దైవ గుణాలను అభివృద్ధి చేసుకుంటూ పరమ సత్యంలో స్థిరపడతారు. ఇంద్రియ సుఖాలకై పరితపించే సాధారణ వ్యక్తులు చివరకు అవే సుఖాలు క్షణికమైనవని, దుఃఖానికి కారణమవుతాయని గ్రహించలేరు. కాని కర్మయోగి భౌతిక సుఖాలలో ఆసక్తి చూపక తానంతట తానుగా భగవత్ ఆనందంలో తలుపుకుమంటూ ఉంటాడు. తరువాత భాగంలో కర్మ సన్యాస మార్గం గురించి వివరణను ఇస్తారు. ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని నియంత్రిస్తూ కామము, క్రోధము, భయము వంటి దుష్ప్రవర్తనలపై విజయం సాధించేందుకు వారు కఠిన నియమాలతో జీవిస్తారు. అటువంటి నియమనిష్టను భక్తితో అనుసరించిన వారు శాశ్వతమైన శాంతిని పొందుతారు. వీడియోకు ఒక లైక్ వేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి శ్రద్ధాభక్తుల వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి. మేము తప్పక చదువుతాం. శ్రద్ధా భక్తులతో జ్ఞాన మార్గంలో ముందుకు సాగుదాం. జయ శ్రీకృష్ణ. అర్జునుడు ప్రశ్నించాడు, ఓ కేశవ, నీవు ఒకవైపు కార్యాలను పూర్తిగా త్యజించటాన్ని మెచ్చుకుంటున్నావు, మరోవైపు భక్తితో కర్తవ్యాలను నిర్వహించమని కూడా చెబుతున్నావు. ఈ రెండు మార్గాల్లో శ్రేష్టమైనది ఏది? దయచేసి దానిని స్పష్టంగా చెప్పగలవా? అప్పుడు శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు, కర్మ సన్యాసం మరియు కర్మయోగం రెండు మోక్ష మార్గమే. కాని కర్మయోగం సాధారణ జీవులకు ఇంకా అనుకూలంగా, సులభంగా అనుసరించదగ్గదిగా ఉండటంతో అది ఎక్కువ శ్రేయస్కరం. ఎవరు ఇష్టము, ద్వేషము లేకుండా ఉన్నారో, అంటే ఏ కార్యానికి ఆకర్షణ చూపక, ఏదీని అసహ్యించుకోక ఉన్నారో అటువంటి వారు నిజమైన సన్యాసులు. వారు సుఖదుఖాల వంటి ద్వంద్వాలకి లోబడకుండా మాయా బంధాల నుండి సులభంగా విడిపోతారు. అసలైన జ్ఞానులు చెబుతున్న మాట ఏంటంటే, కర్మ సన్యాసం మరియు కర్మయోగం పరస్పర విభిన్నమైన మార్గాలు కావు. అవి నిజానికి ఒకే లక్ష్యాన్ని చేరుకునే మార్గాలు. వాటిలో ఏదైనా ఒకదాన్ని ఆచరించిన వారు రెండింటి ఫలితాన్ని పొందగలరు. కానీ భిన్నమని భావించేవారు ఎప్పటికీ అజ్ఞానులే. కర్మ సన్యాసం ద్వారా అందవచ్చే పరమస్థితిని కర్మయోగం ద్వారా కూడా చేరుకోవచ్చు. అందుచేత ఈ రెండు మార్గాలు వాస్తవానికి భిన్నమైనవి కాదు. లక్ష్యం ఒక్కటే. ఇది అర్థంగా గ్రహించే వ్యక్తే నిజమైన జ్ఞాని. ఓ బాహుబలుడా అర్జున, భక్తి లేకుండా కేవలం పనులను వదిలివేయటం ద్వారా శుద్ధ కర్మ సన్యాస స్థితికి చేరటం చాలా కఠినమైన పని. కాని భగవత్ చిత్తంతో కార్యాలను చేసే కర్మయోగి త్వరగా పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతాడు. శుద్ధ హృదయంతో ఇంద్రియాలను, మనస్సును నియంత్రణలో ఉంచుకుంటూ కర్మయోగంలో నిష్ణాతుడై పనిచేసే యోగి ప్రతి జీవిలో పరమాత్మను చూస్తాడు. అతడు ఎన్ని పనులు చేసినా అవి అతనికి కర్మ బంధాన్ని కలిగించవు. కర్మయోగిలో స్థిరమైన చిత్తంతో ఉన్నవాడు ఏ పని చేసినా చూడటం, వినటం, వాసన ఆనందించటం, తాకడం, నడవడం, నిద్రించడం, ఊపిరి పీల్చడం, మాట్లాడటం, తినటం, తీసుకోవడం, కళ్ళు మూసే ప్రక్రియ ఇవన్నీ జరుగుతుంటే కూడా నేను ఏదీ చేయటం లేదు అన్న భావనతో ఉంటాడు. అతడు అర్థం చేసుకున్నదేంటంటే, ఈ శరీరంలోని ప్రకృతి సంబంధమైన ఇంద్రియాలు వాటి విషయాల్లో స్వయంగా పనిచేస్తున్నాయని, తాను కర్త కాదని స్పష్టంగా గ్రహించిన జ్ఞానంతో జీవిస్తాడు. ఎవరు తాము చేస్తున్న అన్ని కార్యాలను భగవంతునికి అర్పణగా చేస్తారో, ఫలాపేక్షను పూర్తిగా వదిలేసి మమకార భావాన్ని త్యజిస్తారో అటువంటి వారు ఎలాంటి పాప ఫలాలకు లోను కారు. వారు ఈ లోకంలో ఉన్న తామరాకుపై నీటి బొట్టు తడి తగలని విధంగా కర్మ బంధాల నుండి శుద్ధంగా ఉంటారు. నిజమైన యోగులు తమలోని మమకార భావాన్ని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసమే కర్మలను చేస్తారు. వారు శరీరంతో, మనస్సుతో, ఇంద్రియాలతో, బుద్ధితో అనగా తమ సంపూర్ణంగా ఉన్న సామర్థ్యంతో కర్మలను నిర్వహిస్తారు. కానీ వీటిలో ఎలాంటి స్వార్థము లేకుండా భగవద్భావంతో చేస్తారు. ఎవరు తమ పనుల ఫలితాన్ని భగవంతునికి అర్పణగా సమర్పిస్తారో వారు అంతర్గత శాంతిని పొందుతారు. అది స్థిరమైన, శాశ్వతమైన శాంతి. ఇక కొందరు తమ కోరికల బలంతో
స్వార్థ ప్రయోజనాల కోసం పనులు చేస్తుంటారు. అలాంటి వారు తాము చేసే పనుల ఫలితాలపై ఆశపడి ఉంటారు. అందుచేతే వారు కర్మబంధాల్లో చిక్కుకొని శాంతిని కోల్పోతారు. ఇంద్రియాలపై నియంత్రణ కలిగి విరక్తి దృష్టితో జీవించే జ్ఞాని ఈ శరీరాన్ని 9 ద్వారాలతో కూడిన ఒక నివాస స్థలంగా భావిస్తాడు. అతడు తాను ఏ పనికి కర్తను కాదని, ఏ ఫలితానికి కారణం కాదని తెలుసుకుంటాడు. ఈ అవగాహనతో శరీరంలో ఉండేలా కనిపించిన లోపల మాత్రం ఆత్మ శాంతితో నిండిన ఆనందంలో ఉంటుంది. ఈ లోకంలో నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావనను గాని, మనుషుల కర్మలను గాని, వాటి ఫలితాలను గాని భగవంతుడు సృష్టించడు. ఇవన్నీ భౌతిక ప్రకృతిలో ఉన్న త్రిగుణాల ప్రభావంతోనే జరుగుతున్నవి. ఈ గుణాల ఆటలో మనిషి పాత్రధారి మాత్రమే. నటించేది ప్రకృతి ఆధారంగా. భగవంతుడు సర్వాంతర్యామిగా ఉన్న ఎవరి పుణ్యానికి గాని పాపానికి గాని భాగస్వామి కాదు. అతడు కేవలం సాక్షిగా మాత్రమే ఉంటాడు. కాని జీవులు తమలోని జ్ఞానాన్ని అజ్ఞానం ద్వారా కప్పివేసుకున్నందునే వారు తప్పుడు గ్రహణకు లోనవుతారు. వారు తాము కర్తలమని, ఫలితాల కర్తలమని భ్రమించుకుంటారు. అజ్ఞానం వల్ల జీవుడు భ్రమలో మునిగిపోతాడు. కానీ ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానరూపి వెలుగు కలుగుతుందో వారి చిత్తం నుండి అజ్ఞానాంధకారాన్ని అది తొలగిస్తుంది. ఇది సూర్యుడు ఉదయించి చుట్టూ వెలుగు పంచినట్టు ఆ జ్ఞానం వారు లోపలే ఉన్న పరమాత్మను స్పష్టంగా చూడగలిగేలా చేస్తుంది. ఎవరి బుద్ధి భగవంతునిపై నిలకడగా స్థిరపడిందో, ఎవరు తనలోని ఆలోచనలు, అభిప్రాయాలు, మనస్సు అన్ని భగవంతునిలోనే లీనమయ్యేలా చేసుకున్నారో అటువంటి వారు ఆయనే నా పరమగమ్యం అనే దృఢ నమ్మకంతో జీవిస్తారు. వారి పాపాలు జ్ఞానార్జన రూపంలో వెలుగులో గాలిపోతాయి. అంతటితో కాదు, వారు త్వరగా తిరిగి జనన మరణాల చక్రంలో పడని స్థిరమైన దివ్య స్థితిని పొందుతారు. నిజమైన జ్ఞానులు అంటే దివ్య జ్ఞానంతో పరిపూర్ణులైన వారు ఓ బ్రాహ్మణుడిని చూసినా, గేదెను చూసినా, ఏనుగును, కుక్కను లేదా ఓ చండాలుడిని చూసినా అందరిలో ఒకే ఆత్మను దర్శిస్తారు. వారు బాహ్య రూపాలకే కాదు, లోతైన తత్వానికి విలువనిస్తారు. వారి చూపులో భేదభావమే ఉండదు, సమత్వమే ఉంటుంది. ఎవరి మనస్సు సమభావంలో స్థిరంగా ఉంటుందో, అందరిలో భగవంతుణ్ణే చూస్తారో అటువంటి వారు ఈ జన్మలోనే జనన మరణాల చక్రాన్ని జయిస్తారు. ఎందుకంటే వారు భగవంతుని స్వరూపమైన దోషరహిత గుణాల్ని అభివృద్ధి చేసుకున్నారు. ఈ కారణంగా వారు పరమ సత్యమైన భగవంతునిలోనే స్థిరమై ఉంటారు, చలించరు. ఎవరు భగవంతునిలో స్థిరమై ఉంటారో, ఆధ్యాత్మిక జ్ఞానంలో గాఢమైన అవగాహన కలిగి ఉన్నారో అటువంటి వారు బయట జరిగే మార్పులకు మనస్సు తొలగించరు. ప్రియమైన సంఘటనలు జరిగితే ఉప్పొంగరు, అప్రియమైనవి ఎదురైతే ముక్కుసూటిగా కుంగిపోరు. ఎందుకంటే వారి చిత్తం భ్రమలకు లోను కాకుండా శాంతంగా సమత్వ దృష్టితో నిలిచి ఉంటుంది. బాహ్య ప్రపంచపు ఇంద్రియ సుఖాలపై ఆసక్తిని విడిచిన వారు తమ లోపలే ఉన్న ఆత్మానందాన్ని ఆస్వాదిస్తారు. అటువంటి యోగులు భగవంతునితో ఏకత్వాన్ని సాధించిన వారు. ఆ మానసిక ఐక్యత వల్ల వారు అనుభవించే ఆనందం క్షణికమైనది కాదు, అది అపారమైనది, శాశ్వతమైనది. ఇంద్రియాల ద్వారా లభించే విషయ సుఖాలు సాధారణంగా ప్రాపంచిక మనస్సుకు ఆకర్షణీయంగా అనిపిస్తాయి. కానీ ఓ కుంతీపుత్రుడా, అవి నిజంగా చూస్తే తాత్కాలికంగా చెలరేగే ఆనందంలా కనిపించినా చివరికి దుఃఖానికే కారణమవుతాయి. ఎందుకంటే వాటికి మొదలు ముగింపు ఉన్నాయి. అందుకే జ్ఞానులు అలాంటి సుఖాలలో ఆసక్తి చూపరు. వారు వాటిలో తేలిపోరు. నిజమైన శాశ్వత ఆనందం ఎక్కడ ఉందో తెలిసిన వారు ఈ శరీరం ఇంకా జీవించి ఉన్నప్పుడే, మరణానికి ముందే ఎవరు కోరికలకు, కోపానికి కూడా లోబడకుండా తమపై నియంత్రణ సాధిస్తారో అటువంటి వారు నిజమైన యోగులు. వారే అంతర్గత శాంతిని, నిజమైన సుఖాన్ని అనుభవించగలరు. ఎందుకంటే వారి సంతోషం బాహ్య విషయాలపై ఆధారపడదు, అది వారి ఆత్మ నియమంలో, ఆంతరంగిక శక్తిలో ఉంటుంది. ఎవరు తమలో తాము ఆనందాన్ని అనుభవిస్తారో, లోపలే పరమాత్ముని ఆనందాన్ని రుచి చూస్తుంటారో, ఎవరి అంతరాత్మ జ్ఞానపు వెలుగుతో ప్రకాశిస్తుందో అటువంటి యోగులు భౌతిక ప్రపంచపు బంధాల నుండి విముక్తులు. వారు భగవంతునితో ఏకమై శాశ్వతంగా శాంతిలో నిలిచి ఉంటారు. ఎవరి పాపాలు పూర్తిగా నశించిపోయాయో, ఎవరి సందేహాలు జ్ఞానవేళతో తొలగిపోయాయో, ఎవరి మనస్సు నియంత్రణలో ఉండి శాంతియుతంగా మారిందో, ముఖ్యంగా ఎవరు అన్ని జీవుల శ్రేయస్సు కోసం జీవిస్తున్నారో అటువంటి పవిత్రులు ఈ భౌతిక ప్రపంచ బంధనాల నుండి విముక్తి పొందుతూ భగవంతుని చేరుకుంటారు. వారు నిజమైన మోక్షాన్ని అనుభవిస్తారు. ఎవరు నిరంతర సాధన ద్వారా కామం, క్రోధం వంటి కలుషిత భావనలను జయిస్తారో, ఎవరి మనస్సు నియంత్రణలో ఉందో, ఎవరు ఆత్మ జ్ఞానంలో స్థిరమై ఉన్నారో అటువంటి సన్యాసులు ఈ లోకంలోనే కాక మరలా జన్మించకూడని స్థితిని కూడా పొందుతారు. వారు భౌతిక అస్తిత్వ బంధాల నుండి పూర్తిగా విముక్తులవుతారు. యోగి తన బాహ్య భోగాల పట్ల వచ్చే తలంపులన్నింటినీ పూర్తిగా తృణీకరిస్తాడు. తన దృష్టిని కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి శ్వాసను సమంగా లోనికి తీసుకుని బయటకు వదులుతూ ప్రాణ
నియంత్రణను పాటిస్తాడు. ఈ విధంగా తన ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని క్రమశిక్షణలో ఉంచుతూ కామము, క్రోధము, భయము వంటి కలుషిత భావనల నుండి స్వేచ్ఛనందుతాడు. అటువంటి ముని ఎప్పుడూ మోక్ష స్థితిలోనే నివసిస్తాడు. అతడు భగవంతునితో ఐక్యం చెందిన శాంతదాయక స్థితిని పొందుతాడు. ఎవరు నన్ను సకల యజ్ఞములకు, తపస్సులకు పరమభోక్త అని, సమస్త లోకాలకు అధిపతి అని, ప్రతి ప్రాణికి నిస్వార్థమైన స్నేహితుడని సంపూర్ణంగా అర్థం చేసుకుంటారో అటువంటి భక్తుడు తన హృదయంలో స్థిరమైన శాంతిని అనుభవిస్తాడు. అది భౌతికతకు అతీతమైన శాశ్వత శాంతి.